మిత్రులందరికీ నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టెక్నిక్ మీకు చెప్పబోతున్నాను. మీకు నిజంగా డబ్బు సంపాదించిన కోరిక బలంగా ఉంటే కనుక ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే, మీరు ఏది ఇస్తే అదే మీకు వస్తుంది. మీరు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. ఒక మంచి ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బును కూడా షేర్ చేయడం ద్వారా, అంటే మీరు ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా కూడా డబ్బు మీ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి ఈ వీడియోలో మనం పంచుకుంటాము, తెలుసుకుంటాము. ఓకే, ఆ విషయం ఏంటంటే తక్షణమే మనం డబ్బును ఆకర్షించడం గురించి. అవును, మనం తక్షణమే డబ్బును ఎలా ఆకర్షించాలి అని దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీరు సరిగ్గానే విన్నారు. ఇది ఏదో మ్యాజిక్ కాదు మై డిఫెండ్స్. ఖచ్చితంగా ఎలా వస్తుందనే దాని గురించి మీరు ఆ టెక్నిక్ తెలుసుకుంటారు. ఇదైతే మ్యాజిక్ కాదు, కానీ ఒక శక్తివంతమైన టెక్నిక్. ఇది మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, మరి మీ భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది మై డిఫెండ్స్. ఎస్, ఈ టెక్నిక్ అనేది మీ ఆలోచనల మీద, మీ నమ్మకాల మీద మరియు మీ భావోద్వేగాల పై ఆధారపడి ఉంటుంది. ఓకే, అది ఎలా అంటే మై డిఫెండ్స్, మనందరికీ డబ్బు కావాలి. అది మన అవసరాలను తీర్చడానికి, మన కలలను నెరవేర్చుకోవడానికి, మరియు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? డబ్బు అనేది ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి డబ్బును ఆకర్షించడం ఒక సవాలుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తరచుగా డబ్బు లేకపోవడం గురించి మాత్రమే ఆలోచిస్తాం కాబట్టి. అందుకే దాని గురించి ఉన్న భయాల గురించి, డబ్బును ఆకర్షించే భయాల గురించి మనం ఎలా ఆలోచిస్తాం, వాటిని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుంటాం. ఇక్కడ నేను చెప్పబోయే టెక్నిక్ చాలా సులభం, కానీ చాలా శక్తివంతమైనది, ప్రభావవంతమైనది మై డిఫెండ్స్. నేను చెప్పబోయే టెక్నిక్ చాలా సులభం, కానీ అది ఆచరిస్తే మాత్రం చాలా ప్రభావవంతం, చాలా శక్తివంతమైనది మై డిఫెండ్స్. దానినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు, అంటే ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఓకే, దానినే ఆకర్షణ సిద్ధాంతం అని పిలుస్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా పిలుస్తారు. కానీ మనం దానిని ఒక అడుగు ముందుకు వేసి తీసుకెళ్ళాం ఈరోజు. ఓకే, ఈరోజు వీడియోలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి ఒక ముందు అడుగు వేద్దాం. ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఆ టెక్నిక్ని ఎలా ఉపయోగించుకోవాలి అదంతా కూడా మనం చెప్దాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెక్నిక్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అనేది మనకి కృతజ్ఞతతో భావంతో విలీనమై ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, కృతజ్ఞతా భావం అనే ఒక దాంతో విలీనమై ఉంటుంది. దాన్ని మనం, ఆ కృతజ్ఞత భావాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ టెక్నిక్కి ఆ కృతజ్ఞత భావానికి ఎలా మిళితం చేస్తుంది ఒకసారి చూద్దాం. ఓకే, అయితే మై డియర్ ఫ్రెండ్స్, స్పష్టమైన ఉద్దేశాన్ని మీరు ఏర్పరచుకోవాలి. సెట్ యువర్ క్లియర్ ఇంటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏం కావాలి అనేది ఖచ్చితంగా మీరు ఆ ఉద్దేశాన్ని ఏర్పరచుకోండి. మీకు డబ్బు కావాలి, ఆ డబ్బు వస్తే మీరు ఏం చేస్తారు అనే దాని గురించి ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ ఇంటెన్షన్ అనేది ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మీకు ఎంత డబ్బు కావాలో మీరు ఇమేజిన్ చేయాలి, మీరు విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్తో పాటు ఈ విజువలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్. ఈ విజువలైజేషన్ కూడా ఎందుకు చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్ చెప్తాను. ఓకేనా? ముందుగా మీకు ఎంత డబ్బు కావాలని విజువలైజేషన్ చేసుకోండి. మీకు ముందుగా ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బును ఎందుకు కావాలో చాలా స్పష్టంగా నిర్ణయించుకోండి. ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చినట్టు, ఉదాహరణకు చెప్తాను, ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చినట్టు మీరు ఇమేజిన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు 50,000 తక్షణమే కావాలి, అది విజువలైజేషన్ చేయాలి. ఎందుకంటే ఆ విజువలైజేషన్లో ఎందుకు ఆ 50,000 కావాలని మీరు క్లియర్గా యూనివర్స్కి, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో, ఆకర్షణ సిద్ధాంతంలో యూనివర్స్కి మీరు ఇవ్వాలి. ఆ 50,000 ఎందుకు కావాలి అంటే, ఎగ్జాంపుల్, నేను ఈ నెల అద్దె చెల్లించాలి, ఇంకా మిగిలిన డబ్బుతో నా పిల్లల కొత్త బట్టలు కొనాలి. ఓకే అని నిర్దిష్టంగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా కేవలం డబ్బు కావాలి అంటే అది ఎందుకు కావాలని మీరు స్పష్టమైన ఒక విజువలైజేషన్ చేయకపోతే మీకు ఎలా వస్తుంది? రాలేదు కదా. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక స్పష్టత ముఖ్యం. మీ దగ్గరకు వచ్చినట్టు మీరు ఫీల్ ఇట్, మీరు అనుభూతి చెందండి ఖచ్చితంగా. ఇప్పుడు అసలు ఈ టెక్నిక్లోకి వెళ్దాము. ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మీకు కావాల్సిన డబ్బు మీ దగ్గర ఉందని ఊహించుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బు, మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉందని ఊహించుకోండి. అది మీ బ్యాంకు ఖాతాలో వచ్చిందని, మీ జేబులో ఉందని, అది మీ చేతిలో ఉందని స్పష్టంగా చూడండి, విజువలైజేషన్ చేయండి. ఇక్కడ కృతజ్ఞత పాత్ర పోషిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత పాత్ర పోషిస్తుంది. మీ డబ్బు మీ దగ్గర ఉన్నందుకు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారో అది కూడా విజువలైజేషన్ చేయండి. ఎంత కృతజ్ఞతతో ఉన్నారో కూడా అనుభూతి చెందండి. ఆ డబ్బుతో మీరు ఏం చేస్తానని అనుకున్నారో స్పష్టంగా ఊహించుకోండి. ఉదాహరణకు, మీరు
అద్దె చెల్లిస్తున్నట్లు, మీ పిల్లలకు బట్టలు కొనిస్తున్నట్లు, బిల్లులు కడుతున్నట్లు ఊహించుకోండి, విజువలైజేషన్ చేయండి. ఆ డబ్బు వల్ల కలిగే మీకు ఆ డబ్బు వల్ల మీకు వచ్చే ఆనందము, మీకు వచ్చే ఉపశమనము మరియు స్వేచ్ఛను అనుభూతి చెందండి. మీ శరీరము ఆ కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిపోయిందని భావించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ డబ్బు మీ దగ్గర ఉన్నందుకు గాను మీ శరీరము మీరు చూపించే కృతజ్ఞత మరియు ఆనందము మీతో నిండిపోయింది, మీ శరీరంలో నిండిపోయిందని భావించండి. మీరు ఇప్పటికే డబ్బును పొందినట్లుగా, ఆ కోరిక ఇప్పటికే నెరవేరినట్టుగా నటించండి. మీరు పొందే ప్రతిదాన్ని అనుభూతి చెందండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు పొందే ప్రతిదాన్ని అనుభూతి చెందండి. కృతజ్ఞత భావన చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే విశ్వం మన భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వం మనం ఏదైతే కోరుకుంటామో అదే మన దగ్గరికి వస్తుంది. అంటే విశ్వం మన భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తుంది. మన సానుకూల భావాలను, ముఖ్యంగా కృతజ్ఞతను పంపినప్పుడు మరింత సానుకూలతను ఆకర్షిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటివరకైతే మీరు ఏదైతే కోరుకున్నారో నిమ్మలంగా వదిలేయండి. ఓకే, దాన్ని కోరుకున్నారు, మీ దగ్గరికి వచ్చింది, దాన్ని వదిలివేయండి. ఈ విజువలైజేషన్ అనేది మీ కృతజ్ఞతకు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు మీ కోరికను విశ్వానికి అప్పగించినట్లు భావించండి. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే డబ్బు కావాలని కోరుకున్నారో, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా విశ్వానికి అప్పగించినట్లుగా మీ కోరికను భావించండి. ఇది ఎలా జరుగుతుంది అనేది మీరు ప్రశ్నించడం ఆపేయండి. ఖచ్చితంగా ఇలా జరుగుతుందా అని మీరు డౌట్స్, నెగటివ్ థాట్స్ అన్నీ మీ మైండ్లో ఉంటే కనుక వాటిని మానేయండి, వదిలేయండి. ఎలా అనేది మీకు అవసరం లేదు, అది విశ్వం చూసుకుంటుంది. విశ్వానికి మీరు ఇవ్వండి, నాకు ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి, ఆ డబ్బు ఎందుకోసం కావాలి అని క్లియర్గా విజువలైజేషన్ చేసి విశ్వానికి అప్పగించండి. ఆ విశ్వం మీకు ఎలా ఇస్తుందో మీకు అవసరం లేదు, అది ఇస్తుంది. అది ఆ పని విశ్వం చూసుకుంటుంది. మీ పని కోరుకోవడం మీ అనుభూతి. మీ పని ఏంటంటే కోరుకోవడం, అనుభూతి చెందడం మాత్రమే. అది విశ్వసించడం, సందేహాలు, భయాలు లేదా ఆందోళన వదిలివేయండి. అది వస్తుందా అనేది నెగటివ్ థాట్స్ థింక్ చేయకండి. ఓకే, అయితే మీరు ఏదైతే కోరుకున్నారో దానికి చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్య తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేయడం ద్వారా చర్య తీసుకోవడం అంటారు దాన్ని. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మూవీ చూస్తున్నారు, మూవీలో హీరో ఉంటాడు కదా, హీరో కానీ ఇంకా వేరే పాత్రలు పోషించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్లో యాక్షన్ మాత్రమే చేస్తారు. యాక్షన్ అంటే ఆ మాటలు డైరెక్టర్ ఇలా చెప్పండి, ఇలా యాక్షన్ చేయండి అని యాక్షన్ చేస్తారు. దాని తర్వాత మీరు అలాగే మూవీలో ఇచ్చారనుకోండి, ఆ మూవీ చూస్తారా మీరు? ఆ తర్వాత డబ్బింగ్ థియేటర్కి వెళ్తారు, ఆ సీన్కి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు, దానికి మ్యూజిక్ని జోడిస్తారు. అప్పుడే అది మీకు చూడడానికి అందంగా కనిపిస్తుంది. అలాగే మీకు ఏదైతే డబ్బు కావాలని మీరు కోరుకున్నారో ఖచ్చితంగా దానికి చర్య అవసరం ఉంటుందండి. ఆ చర్య చేయాలి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ చర్య చేయడం ద్వారా ఇది చాలా కీలకమైన భాగం మై డియర్ ఫ్రెండ్స్. మీరు విజువలైజేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు కొన్ని అంతర్గత ప్రేరణలు లేదా కొన్ని అవకాశాలను గమనించవచ్చు. ఉదాహరణకు మీకు ఒక మంచి ఆలోచన రావచ్చు, లేదంటే ఒక వ్యక్తి మీకు కనిపించవచ్చు, మీకు హెల్ప్ చేయడానికి కనిపించవచ్చు, లేదా ఒక అవకాశం మీకు తలుపు తట్టవచ్చు. ఈ ప్రేరేపిత చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలా కనిపించినప్పుడు, ఆ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వం మీకు మార్గాలు చూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. విశ్వం మీకు మార్గాలు మాత్రమే చూపిస్తుంది, కానీ మీరు ఆ మార్గంలో నడవాలి. విశ్వం మీకు చూపించిన మార్గంలో మీరు నడవడానికి చర్య తీసుకోవాలా. అందుకోసమని ఈ టెక్నిక్ని ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో చాలా టెక్నిక్ చెప్పాను, విజువలైజేషన్ టెక్నిక్ చెప్పాను, విజువలైజేషన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, డబ్బును ఎలా కోరుకోవాలి, ఎంత కావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్. ఈ టెక్నిక్ని ప్రతిరోజు కొన్ని నిమిషాలు సాధన చేయండి. ఈ టెక్నిక్ని ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీరు సాధన చేయండి. ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఉదయం నిద్ర లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు కనుక ఈ టెక్నిక్ని మీరు విజువలైజేషన్ కనుక మీరు చేస్తే చాలా ప్రభావవంతంగా మీ జీవితంలోకి వస్తుంది. ఇది మీ మనసును సానుకూలంగా మార్చడమే కాకుండా మీరు డబ్బును ఆకర్షించడానికి అవసరమైన శక్తిని సృష్టిస్తుంది. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు వాస్తవాలు అవుతాయి. మీ ఆలోచనలు మీరు మంచి ఆలోచిస్తే మంచి వాస్తవాలు అవుతాయి, చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది. మీ ఆలోచనలు వాస్తవాలు అవుతాయి కాబట్టి మీరు దేనిపై దృష్టి పెడితే మీరు ఆనందంగా ఉంటారో, అది మీ జీవితంలోకి వస్తుంటే మీరు ఆనందంగా ఉంటారో అది మాత్రమే చేయండి. కాబట్టి ఈ రోజు నుండి డబ్బు లేకపోవడం గురించి ఆలోచించకండి. ఓకే, డబ్బు లేకపోవడం గురించి ఆలోచించకండి. ఒకవేళ అలాంటి ఆలోచన మీకు ఉంటే అది మానేయండి. డబ్బు మీ దగ్గర సమృద్ధి మీకు ఉన్నట్లు, దానికోసం కృతజ్ఞత ఉన్నట్లు
భావించడం చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. అది ప్రారంభించండి. డబ్బు మీ దగ్గర ఉన్నట్లు, సమృద్ధి, సంపద మీ దగ్గర ఉన్నట్లు, దానికి మీరు కృతజ్ఞతతో ఉన్నట్లు భావించడం ప్రారంభించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటారో మీరు అంత ఎక్కువగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత చూపిస్తారో మీరు దగ్గర ఉన్నదానికి, మీకు అంత ఎక్కువగా డబ్బు మీ దగ్గర వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ని విశ్వసించండి, సాధన చేయండి, మరియు మీ జీవితంలో అద్భుతాలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో కొన్ని టెక్నిక్ చెప్పానో అవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సాధన చేయండి. మీ జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా వస్తాయని నమ్మండి, చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.